నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఢిల్లీ కర్తవ్య పథ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవో సుబియాంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బ్రహ్మోస్ ఆకాశ క్షిపణులు. త్రివిధ దళాల సత్తా చాటిన మిలిటరీ కవాతు. రిపబ్లిక్ పరేడ్లో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా ఏటికొప్పాక కళాకృతుల శకటం. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. విజయవాడ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు. వార్తల్లోని వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర మంత్రులు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్వర్ణ భారతదేశం వారసత్వ పురోగతి ఇతివృత్తంతో ఈసారి కవాతులో శకటాలను రూపొందించారు. బ్రహ్మోస్ ఆకాశ క్షిపణిలో పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్య పథ్పై హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు 9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్ డే పెరేడ్ నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. డెబ్బై 76వ భారత గణతంత్ర దినోత్సవ వేళ ఢిల్లీ కర్తవ్య పథ్లో చేపట్టిన కవాతు ఆహుతులను అలరించింది. దేశ సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని, సైనిక శక్తి సామర్థ్యాలను చాటుతూ గణతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించింది. రాజ్యాంగం 75 వసంతాలను పూర్తి చేసుకోవడంతో ఈ గణతంత్ర దినోత్సవానికి మరింత ప్రాధాన్యత చేకూరింది. స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో కవాతులో పాల్గొన్న శకటాలకు రూపొందించడం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవో సుబియాంతో హాజరై ప్రదర్శనలు వీక్షించారు. ప్రజలకు అభివాదం చేశారు. కవాతులో MiG-17 హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్రివిధ దళాలు సంయుక్తంగా ఓ శకటాన్ని ఈసారి రూపొందించడం విశేషం. భూ, గగనతలం, సముద్రంలో జరిగే యుద్ధ దృశ్యాల సమ్మేళనంతో శకటాన్ని తీర్చిదిద్దారు. అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణి, పినాక రాకెట్ లాంచర్, ఆకాశ క్షిపణిలో యుద్ధ ట్యాంకులను ప్రదర్శించారు. DRDO రూపొందించిన క్షిపణి ప్రళయ్ తొలిసారి దర్శనమిచ్చింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు చెందిన 15 శకటాలు కవాతులో ఆకర్షణగా నిలిచాయి. के नेतृत्व में स्पेशलिस्ट मोबिलिटी व्हीकल कपिध्वज शामिल, दुर्गम इलाकों विशेष तौर पर हाई एल्टीट्यूड एरियाज में युद्धाभ्यास के लिए जैसे डिजाइन किया गया है. ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటికొప్పాక కళాకృతుల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లక్కబొమ్మల సమాహారంతో రూపొందించిన ఈ శకటం కర్తవ్య ప్రాంగణాన తరలిలాగా ఆహుతుల హర్షధ్వానాలు మిన్నంటాయి. ముందుగా గుజరాత్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంతో కూడిన శకటం నడవగా వెనువెంటనే ఏటికొప్పాక కళాకృతుల శకటం అనుసరించింది. శకటం ముందు భాగంలో బొమ్మలు తయారు చేసే కళాకారుడు గణపతి ఉండగా వెనక శ్రీ వెంకటేశ్వర స్వామి కళారూపాలు కొలువుతీరాయి.
శాంతం గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా రంగవల్లులతో రూపకల్పన చేశారు. వీటితో పాటు జానపదుల రీతిలో పల్లెపడుచుల ప్రతిరూపాలు కొలువుతీరాయి. ఏటికొప్పాక కళాకారులకు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు వరించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన మనసులోని అంతరంగాన్ని పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ లక్కబొమ్మల విశిష్టతను ప్రస్తావించారు. భారత నౌకాదళ ఆధ్వర్యంలో విశాఖలో 2016లో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ఏటికొప్పాక బొమ్మల స్టాల్ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. తన ఫోటో పెట్టి తయారు చేసిన లక్క డబ్బాను చూసి మురిసిపోయారు. ఆ లక్క డబ్బాపై సంతకం చేశారు. Now approaching the saluting dais is the tableau from Andhra Pradesh depicting Etikopaka wooden toys, an eternal heritage of Andhra Pradesh. A 400-year-old craft tradition celebrated for its eco-friendly, smooth, vibrant and toxin-free toys. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల్లో 18 శకటాలను ప్రదర్శించగా నైపుణ్యం, మానవ వనరులు, అభివృద్ధి, నాణ్యమైన ఉత్పత్తులు, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ శకటాలు తొలి 3 స్థానాల్లో నిలిచాయి. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే తమ నినాదమని చెప్పారు. 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని వివరించారు. Amidst this turmoil, the people of Andhra Pradesh delivered a historic mandate in the recently held elections and the state assembly elections. With an extraordinary strike rate of 93%, the NDA-led government got an unprecedented and historical mandate. This remarkable mandate was a powerful rejection of the previous regime's misrule and a resounding endorsement of the leadership. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు, మంత్రి నారా లోకేష్తో సహా పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అటారీ వాఘా బార్డర్ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సైనిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కవాతును వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ ఎన్సీసీలో ప్రతిభ చూపిస్తున్న విశాఖపట్నానికి చెందిన డి గ్రీష్మ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నుంచి రక్షణ మంత్రి కమెండేషన్ కార్డును అందుకున్నారు. ఈ నెల 20న కొత్త ఢిల్లీలోని పరేడ్ గ్రౌండ్స్లోని గ్రీష్మ ఈ ప్రశంసా పత్రాన్ని అందుకుంది. దేశవ్యాప్తంగా 5 ఎన్సీసీ కేడెట్లకు మాత్రమే ఈ ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. 2వ ఆంధ్ర బాలికల బెటాలియన్ విజయనగరం నుంచి గ్రీష్మ ఈ గౌరవాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆమె విజయవాడ రాజ్భవన్లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లి ప్రోత్సాహంతోనే తాను ఎన్సీసీలో ఈ విజయాన్ని సాధించానని గ్రీష్మ తెలిపారు. జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న గ్రీష్మతో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఎన్సీసీ విద్యార్థుల్లో దేశ సమైక్యత సమగ్రతల పట్ల సద్భావం వారిలో కలిగే విధంగా చిరుత పులిలా విజృంభించి చదువులోనే కాకుండా క్రీడల్లోనూ స్కేటింగ్లోనూ అదేవిధంగా ఎన్సీసీలో కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గ్రీష్మ రాష్ట్ర గవర్నర్ గారి ఎట్ హోమ్ కార్యక్రమానికి ఒక గెస్ట్గా హాజరైన గ్రీష్మ ఈరోజు ఈ ప్రత్యేకమైన ఫేస్ టు ఫేస్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి మన ముందుంది. గ్రీష్మ, చదువుతో పాటు ఎన్సీసీలో కూడా నీకు ఉత్సాహం కలగడానికి, ఈ రంగంలో ప్రవేశించడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? నీకు దీని వెనక ఏమైనా ఇన్స్పిరేషన్ లాంటిది ఏమైనా ఉందా? మా అమ్మగారు కూడా నేషనల్ క్యాడెట్ కార్ప్లో ఒక ఇది అనమాట. సో షీఈ్ ఆల్సో క్యాడెట్. ఒకప్పుడు తను కూడా తన స్టోరీస్ అన్నీ చెప్పేది, ఎలా ఆవిడ ఫైరింగ్లో ఢిల్లీకి వెళ్ళారో అవన్నీ. అది చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అవి విన్నాక నాకు కూడా క్యాడెట్ అవ్వాలనిపించింది. మా స్కూల్లో సెలెక్షన్స్ అవుతున్నాయని తెలిస్తే పాల్గొన్నా. అండ్ ఫస్ట్ ట్రయల్లోనే ఐ గాట్ సెలెక్టెడ్ అనమాట. ఒక ఎన్సీసీలోనే కాకుండా ఇంకా మిగతా రంగాల్లో స్కేటింగ్లో కూడా నీకు ప్రావీణ్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. నేను 2023లో ఏషియన్ గేమ్స్ అయింది కదా హాంగ్జూలో, అందులో పార్టిసిపేట్ చేశాను. నాకు 6th పొజిషన్ వచ్చింది. అండ్ ఆల్సో అదే ఇయర్ ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా పార్టిసిపేట్ చేశాను. అందులో ఒక గోల్డ్ ఇంకా 2 సిల్వర్ మెడల్స్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా నాకు మొత్తం కలిపి టోటల్ స్కేటింగ్లో 136 మెడల్స్ ఉన్నాయి. మరోవైపు భారత్ సర్కార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున రక్షా మంత్రి ప్రశంసా పత్ర, ఈ ప్రశంసా పత్రం వెనుకున్న విషయాలను గురించి ఇది ఎలా వచ్చిందంటే, నేను ఒక ఎన్సీసీ క్యాడెట్ అవ్వడమే కాకుండా స్కేటర్ని, అందులో నాకు ఇంటర్నేషనల్ మెడల్స్ ఉన్నాయని చెప్పి ఎక్స్ట్రా మెరిట్స్ వల్ల వచ్చింది. ఏమైనా సోషల్ హెల్ప్, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఈ కార్డ్ ఇంకా పదక్. సో నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు నేను స్కేటింగ్ జాయిన్ అయ్యాను అనమాట. సో శివాజీ పార్క్లో పిల్లల్ని స్కేటింగ్ చేయడం చూసి చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తే మా పేరెంట్స్ నన్ను అందులో జాయిన్ చేశారు. ఈ విశేషమైన రక్షామంత్రి ప్రశంసా పత్రాన్ని తీసుకోవటం, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి నుంచి పిలుపు రావటం, ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనడం గురించి గ్రీష్మ నీ అనుభూతిని తెలియజేస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఆనందంగా అనిపించింది. అక్కడ గవర్నర్, డిప్యూటీ సీఎం ఇంకా పెద్దలందరితో పాటు కలిసి ఈ ఈవెంట్లో పాల్గొనడం. అండ్ మేమందరం అక్కడ కూర్చుండగా గవర్నర్ అందరి టేబుల్స్కి వచ్చి అందరినీ పలకరించారు. మా టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ సర్టిఫికేట్ని చూపించి నాకు కమెండేషన్ కార్డ్ వచ్చిందని చెప్పగానే అతను కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యి కంగ్రాచులేట్ చేశారనమాట. ఎన్సీసీకి సంబంధించిన ఈవెంట్స్లో పాల్గొంటూ ముందుకి నీ పయనాన్ని విజయం వైపు కొనసాగిస్తున్నావు. దీని వెనుక మీ తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉందని? చిన్నప్పటి నుంచి నేను ఎక్కడికి ఏ కాంపిటీషన్స్కి వెళ్ళాలన్నా వాటికి మమ్మీ చూసుకునేదన్నమాట. అండ్ డాడీ కూడా ఏదైనా ఛాంపియన్షిప్కి వెళ్ళాలి డాడీ, ఇంత డబ్బులు కావాలి అంటే, నువ్వు నీ ఛాంపియన్షిప్ మీద ఫోకస్ చేయి, మనీ అంతా నేను చూసుకుంటా అంటారు. సో చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. అలా మమ్మీ డాడీయే కాకుండా మా కోచెస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారన్నమాట. ధన్యవాదాలు గ్రీష్మ. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. భవిష్యత్తులో మరిన్ని విజయాలని సాధించాలని, ఆ సాధించిన విజయాలతో మీ ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని మరోసారి అభినందనలు తెలియజేస్తాను. స్వేచ్ఛాయుత భారత నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కుల, మత, లింగ భేదాలు లేకుండా సమాన అవకాశాలు అందేలా రాజ్యాంగం సూచించిందన్నారు. సరిహద్దు సైనికులకు, రైతాంగానికి, శాస్త్రవేత్తలకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య సార్వభౌమ దేశం యొక్క ఆకాంక్షలు, ఆదర్శాలను పొందుపరచడం, న్యాయం,
స్వేచ్ఛ, సమానత్వం సూత్రాలకు సజీవ నిదర్శనం. కుల, మత, లింగ భేదాలకు తావు లేకుండా ప్రతి పౌరునికి సమాన హక్కులు, అవకాశాలు ఉండేలా సమాజ నిర్మాణాన్ని నిర్దేశించిన రోజు. మన స్వతంత్రం కోసం ధైర్యంగా పోరాడిన మన పూర్వీకుల త్యాగాలు, పోరాటాలని గుర్తు చేసుకునే రోజు. స్వచ్ఛ భారతావని నిర్మాణానికి సహకరించిన ఎంతో మంది మహోన్నత వీరులకి, స్వతంత్ర సమర యోధులకు మనం కృతజ్ఞతలు తెలియజేసిన రోజు. మన సరిహద్దులను కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతన్నలకి, సాంకేతికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు. వార్తల చిన్న విరామం. కమాన్ బాయ్స్, లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ అంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని 9వ బెటాలియన్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమాండెంట్ అరుణ్ బోస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 3 కానిస్టేబుల్స్కు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు కృషి చేసినట్లు తెలిపారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వ హక్కులతో జీవించాలన్నారు. ప్రతి పౌరుడు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ విలువలతో కూడిన జీవితాన్ని అనుసరించాలని కోరారు. వెంకటగిరి 9th బెటాలియన్ లో జరుపుకుని ఇక్కడ సమావేశమైన మా 9th బెటాలియన్ పర్సన్స్, ఆఫీసర్స్, నా కొలీగ్స్, చిల్డ్రన్స్, భారతీయులు అందరూ రావడం జరిగింది. ఎందుకంటే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆగస్టు 15, 1947 స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన రిపబ్లిక్ డేకి రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని, మన రాజ్యాంగాన్ని భారతదేశంలో మంచి పరిపాలన, మంచి సుపరిపాలన, ప్రజలందరూ కూడా ఆర్థికంగాని, రాజకీయంగా గాని సమాజ నిర్మాణం కోసం ఈ రోజు గణతంత్ర దినోత్సవాన్ని 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పలువురు ఎన్సీసీ కేడెట్లు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 60 మంది కంటింజర్లతో పాటు పలువురు బెటాలియన్లకు చెందిన ఎన్సీసీ కేడెట్లు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన మార్చ్ పాస్ట్లో పాల్గొన్నారు. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మార్చ్ పాస్ట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పలువురు కేడెట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కేడెట్లతో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంతో మంది విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లు భాగస్వాములయ్యారు. ఎన్సీసీ క్యాడెట్ జ్ఞానవర్షిత కడప నుంచి ఈరోజు ఈ బెటాలియన్ వాళ్ళ తరఫున ఇక్కడ పార్టిసిపేట్ చేసింది. నీ అనుభూతి, ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కవాతు చేసిన అనుభూతి? యాక్చువల్గా 10 days ఉన్నింది క్యాంప్ మాకు. దాంట్లో 10 daysలో చాలా కష్టపడ్డాము. క్యాడెట్స్ అందరం చాలా కష్టపడ్డాము. అదేవిధంగా చాలా ఎగ్జైట్మెంట్. ఇది లైఫ్లో ఒక్కసారి మాత్రమే వస్తుంది. నా ఎక్స్పీరియన్స్ వరకైతే ఈ సీఎం ర్యాలీ కానీ, రిపబ్లిక్ డే ర్యాలీ కానీ లైఫ్లో ఒకసారే వస్తుంది. మా పేరెంట్స్ని నేను అట్ లాస్ట్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేశానన్నమాట. నేను కష్టపడ్డా, నా తోటి వాళ్ళు కూడా కష్టపడ్డారు నాతో. కడప 30th ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ నుంచి కె విజయ్ మన దగ్గర ఉన్నారు. విజయ్, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కవాతులో పాల్గొనటమే కాకుండా నేషనల్ క్యాడెట్ కోర్ నుంచి మీ బెటాలియన్ 2వ స్థానాన్ని గెలుచుకుంది. దీనికి సంబంధించి మీ అనుభూతి? అయితే మేము ఇక్కడ దాదాపు 10 రోజుల నుంచి ఇక్కడ మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి 5 గ్రూపులు ఉంటాయి. తిరుపతి, కర్నూలు, కాకినాడ, విశాఖపట్నం అండ్ ఇంకోటి మొత్తం 5 గ్రూపులు ఉంటాయి. 5 గ్రూపుల నుంచి వాళ్ళ బెటాలియన్ వైజ్గా సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాము. ఓవరాల్గా ఏపీ వైజ్గా, ఆంధ్రప్రదేశ్ వైజ్గా మేము ఇక ఈ యొక్క పోలీస్ కాంటిజెంట్లో మేము పాల్గొనడం జరిగింది. ఇట్లా ఎన్సీసీ కాంటిజెంట్గా ఒక కాంటిజెంట్గా మేము డివైడ్ అయిపోయి ఇప్పుడు జరిగిన ఈ కాంటిజెంట్ వాటిల్లో సెకండ్ ప్రైజ్ పెట్టినందుకు చాలా ఆనందంగా, హ్యాపీగా ఉంది సార్. పి సరస్వతి 5th ఆంధ్ర బెటాలియన్ తిరుపతి నుంచి ఆమె ఎన్సీసీ క్యాడెట్గా
ఆర్మ్డ్ విభాగం నుంచి ఈ కవాతులో పాల్గొన్నది. సరస్వతి, మీ అనుభూతిని తెలియజేయండి. నిజంగా సంవత్సరానికి ఒకసారి జరిగే ఆర్డీ పెరేడ్లో పాల్గొనడం అనేది మా అదృష్టం. ఇది చాలా మందికి రాదు, బట్ వీఆర్ వెరీ ఫార్చ్యూన్ టు మేక్ పార్ట్ ఆఫ్ దిస్ సెషన్. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది ఈ అనుభవం. ఎవ్రీ కెడెట్కి ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్లో. ఎన్సీసీ అనేది సెకండ్ డిఫెన్స్ అంటారు కదా, మేము దానికి ప్రౌడ్. పర్యాటక రంగ అభివృద్ధిపై ఈ నెల 27వ తేదీ రీజనల్ ఇన్వెస్ట్ మీట్ విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 5 జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టే వారి కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. 150 మంది ఇన్వెస్టర్లు ఈ సదస్సుకు హాజరు కానున్నారని తెలిపారు. అఖండ గోదావరి, గండికోటలను 170 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఉదయం 10 గంటలకి నోవోటెల్ హోటల్లో టూరిజానికి సంబంధించి రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్ను ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా ఎవరైతే ఈ ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఇక్కడ కానీ పాత 5 జిల్లాలకు సంబంధించి ఈ పర్యాటక ప్రాజెక్టుల్ని చేసేటువంటి ఉత్సాహం ఉందో వారందరికీ కూడా ఆహ్వానాలు పంపాం. వారందరూ కూడా రమారమి ఒక 150 మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు. దాంతోపాటు మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అందరూ శాసనసభ్యులు, ఇతర నాయకులతోటి చిత్తూరు మున్సిపల్ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమాల ప్రసాదరావు గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వ పాలనతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో మున్సిపల్ ఆఫీస్ లో పాల్గొనడం జరిగింది. ఈ దేశానికి గణతంత్ర, సార్వభౌమ, స్వాతంత్ర్యం ఈ 3 వచ్చినాయి అంటే స్వాతంత్రం మనకు 1947లో వచ్చినా కూడా ఈ రోజు మనం ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని మనం తీసుకుంటాం. అట్లాగే సార్వభౌమత్వం అంటే ఇతర దేశాల ప్రమేయం లేకుండా మనం స్వతంత్రంగా బ్రతకాలని మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ని మనం అఫీషియల్గా అడాప్ట్ చేసుకున్నాం. సో ఈ సందర్భంగా మనం దేశం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన డేటు మన దేశంలో. సో అట్లాంటి స్వాతంత్రం, సమానత్వం, ఇంకా సౌభాతృత్వం ఈ దేశంలో ముందు కొనసాగాలని కోరుకుంటూ ప్రజలందరికీ రిపబ్లిక్ డే. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత నేటి తరం తెలుసుకొని రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తులతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు. భారతీయులందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణతో పాటు ప్రజల హక్కులను కాపాడుతుందని తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ రైల్వే గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం వంటి ఎన్నో హక్కులను కల్పించినట్లు చెప్పారు. Vijayawada Railway Division celebrated the Republic Day by unfurling the flag of India. We had a great parade by our RPF commandant. Vijayawada Railway Division has been striving hard to achieve the dream of our Honorable Prime Minister Shri Narendra Modi ji. We have been seeing the various Vande Bharat trains as you have been seeing over the media. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ అనుభవించే విధంగా న్యాయ వ్యవస్థ కృషి చేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు జిల్లా కోర్టులో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాన్ని ముందుండి నడిపిస్తున్న న్యాయవాదులు ప్రజలందరికీ సమాన న్యాయం అందేలా చూడాలన్నారు.
యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ ద వర్డ్స్. కాబట్టి మనం ఒకసారి మన చరిత్రకి వెళ్ళినప్పుడు స్వతంత్ర సమరం సాగించిన వాళ్ళలో కానీ లేదా కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసినటువంటి వారిలో కానీ అందరూ కూడా న్యాయవాదులే. సమాజాన్ని ముందుండి నడిపించిన వారు న్యాయవాదులు. ఈరోజు మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గాంధీ గారిని గురించి కానీ లేదా అంబేద్కర్ గారిని గురించి కానీ లేదా పాత వాళ్ళని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మా తాతలో నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి అంటే బాగుండదు. ఆ లక్షణాలు మనం కూడా కొంత పాతవారి దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాలి. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో ఘనంగా జరిగాయి. డైరెక్టర్ ఇంజనీరింగ్ డబ్ల్యూటీ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకల్పనలో విశేష కృషి చేసిన మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పేర్కొన్నారు. आप जानते हैं कि इंडियन कॉन्स्टिट्यूशन में आर्टिकल 14 टू आर्टिकल 18 जितने भी है 5 आर्टिकल समानता का है. जो फ्रीडम का आर्टिकल जो है 21 से शुरू होता है. वो पहले उनको जब भी कॉन्स्टिट्यूशन में एक किया गया वो समानता का प्रायोरिटी दिया. इसीलिए मैं अपना युवा कर्मचारियों से यही अनुरोध है कि आप लोग ये मत करिए कि हो गया नौकरी मिल गया, छोकरी मिल गया, हो गया ज़िंदगी, ये मत सोचिएगा. आप अपना डेवलपमेंट करिए. अब करियर में डेवलप करना है तो करियर में पढ़िए, और करियर नहीं तो आप हॉबी में कुछ डेवलप कर आप मनपसंद जो भी है पढ़ाई करिए. क्योंकि ज़िंदगी में ऐसे ना कि आपका सेल्फ रिफ्लेक्शन जो है ज़रूरी है. డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలు, అభిప్రాయాలు కలబోసిన సామాజిక విప్లవకారునిగా, సామాజిక చైతన్య స్రష్టగా, రాజ్యాంగ ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. చాలామందికి స్టూడెంట్స్కి బయట ఈ కన్ఫ్యూజన్ ఉంది, దేనికి ఆయన అధ్యక్షుడని. ముసాయిదా కమిటీ, రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా, చైర్మన్గా ఆయన నియామకం అయిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలన్నీ పరిశీలించిన తర్వాత అతిపెద్ద రాజ్యాంగంగా, అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగం. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టీటీడీలో 250 మంది ఉత్తమ ఉద్యోగులకు పురస్కారాలు అందజేశారు. మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జీఎంగాలు, ఇతర ప్రముఖ ఆగమ శాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జనవరి 10 నుంచి జనవరి 19 వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని జమ్మలమడుగు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి అన్నారు. కడపలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 3 అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ రైల్వే జోన్, అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. 2 ఇయర్స్ స్పాన్ లో 3వ స్థానం రావాలా, 2047కు ప్రపంచంలోనే మొదటి స్థానం రావాలా, అది మా ఆశయం. దానికే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేని విధంగా మన 18వ తేదీ నాడు వైజాగ్ లో రైల్వే జోన్ ప్రకటన జరిగింది. అమిత్ షా గారు 19వ తేదీ విజయవాడకు వచ్చి మేము 3 అంతలు అభివృద్ధి చేసేదానికి సహాయపడుతున్నాం. అందులో భాగమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 50,000 కోట్లతో రైల్వేలు, 70,000 కోట్లతో రైల్వేలు, 50,000 కోట్లతో నేషనల్ హైవేలు, రైల్వే జోన్, విశాఖకు 11,400 స్టీల్ ఫ్యాక్టరీకి సాయం, అమరావతికి సంపూర్ణ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.